కొన్ని దొంగతనాలు చిత్ర విచిత్రంగా ఉంటాయి. అందులోనూ దొంగలు పారిశ్రామికవేత్తలైనప్పుడు, ఆ పారిశ్రామికవేత్తలతో పాలకులు చేతులు కలిపినప్పుడు ఆ దొంగతనాల్ని, ఆ దోపిడీలని కథలుగా చెప్పుకోవచ్చు. మీకు ఒక 14,000 ఎకరాల కథ ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తా. ఈరోజు పేపర్లో మీరు కూడా చూసుంటారు. కడప జిల్లా జమ్మలమడుగు దగ్గర ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, అంటే 2004 తర్వాత, గాలి జనార్దన్ రెడ్డి గారి కంపెనీ అయినటువంటి బ్రాహ్మణి స్టీల్స్కు అక్కడ స్టీల్ ప్లాంట్ పెడతామంటే 14,000 ఎకరాలని కేటాయించారు. ఆ 14,000 ఎకరాలని ఇప్పుడు కూటమి ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంది. ఎందుకంటే అక్కడ స్టీల్ ప్లాంట్ పెట్టలేదుగా, మరి బ్రాహ్మణి స్టీల్స్ వాళ్ళు స్టీల్ ప్లాంట్ పెట్టలేదు కాబట్టి ఆ 14,000 ఎకరాలని ఇప్పుడు కూటమి ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంది, దాదాపు 18 సంవత్సరాల తర్వాత. అయితే ఈ 18 సంవత్సరాలు ఎందుకు పట్టింది? ఇక్కడే అనేక ట్విస్టులు ఉన్నాయి. నిజానికి రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ నాయకుడు, కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి. గాలి జనార్దన్ రెడ్డి గారు బీజేపీ నాయకుడు, బీజేపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు ఆయన. నిజానికి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటికీ కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం లేదు, అక్కడ కాంగ్రెసే అధికారంలో ఉంది. కాకపోతే అక్కడ బీజేపీలో గాలి జనార్దన్ రెడ్డి కీలకమైన నాయకుడు. అందులోనూ గాలి జనార్దన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి స్నేహితుడు. పార్టీలు పక్కన పెడితే గాలి జనార్దన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి స్నేహితుడు. జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులోనేగా ఉండేది, అప్పుడు కూడా బెంగళూరే. అతని వల్ల ప్రభుత్వంలో డిస్టర్బెన్స్ వస్తుందని, లేదు రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి అప్పట్లోనే ఏదో చిన్నపాటి ఇష్యూస్ ఉన్నాయని మొత్తానికి అప్పుడు జగన్ గారిని నువ్వు హైదరాబాద్లో ఉండదు, నువ్వు బెంగళూరులో ఉండని చెప్పేసి రాజశేఖర రెడ్డి గారే బెంగళూరులో పెట్టారనేది అప్పట్లో ఉన్న టాకు. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులోనే ఉంటూ బెంగళూరులో ఉన్న పారిశ్రామికవేత్తలతో స్నేహం చేస్తూ, ఆ స్నేహంలో నుంచే గాలి జనార్దన్ రెడ్డితో స్నేహం. ఆ స్నేహం ఎక్కడ దాకా పోయింది అంటే, కాంగ్రెస్ ప్రభుత్వంలో, రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో అతనికి బ్రాహ్మణి స్టీల్స్ అనే కంపెనీ ద్వారా స్టీల్ ప్లాంట్ పెడతామంటే కడప జిల్లాలో జమ్మలమడుగు దగ్గర 14,000 ఎకరాలు ఇచ్చే వరకు వెళ్ళింది. అంటే 14,000 ఎకరాలు కూడా స్టీల్ ప్లాంట్ కోసం కాదులేండి. దీంట్లో 10,700 ఎకరాలేమో స్టీల్ ప్లాంట్ పెడతామంటే ఇచ్చారు. తర్వాత ఒక 3,000 ఎకరాలేమో అక్కడ ఎయిర్పోర్ట్ కడతామంటే ఇచ్చారు. అంటే ఇప్పుడు ఇక్కడ స్టీల్ ప్లాంట్ కడుతున్నప్పుడు అక్కడికి వచ్చిపోయే వాళ్ళు ఎక్కువ అవుతారు కదా, కాబట్టి కడప జిల్లాలో కూడా ఒక ఎయిర్పోర్ట్ ఉండాలి జమ్మలమడుగు దగ్గర, ఈ స్టీల్ ప్లాంట్ దగ్గరలో అని చెప్పేసి ఒక 3,000 ఎకరాలకి పైగా ఎయిర్పోర్ట్ కోసం ఇచ్చారు. తర్వాత 10,700 ఎకరాలేమో స్టీల్ ప్లాంట్ కట్టడం కోసం ఇచ్చారు. ఇక్కడ మీకు ఒక విషయాన్ని గుర్తు చేయాలి. ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2,500 ఎకరాల భూసేకరణ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు గగ్గోలు పెట్టారు, ఒక ఎయిర్పోర్ట్ కట్టడం కోసం 2,500 ఎకరాలు ఎందుకు అని. కానీ 2006 సంవత్సరంలోనే, 2005-6 సంవత్సరంలోనే ఎయిర్పోర్టు కోసం గాలి జనార్దన్ రెడ్డి కంపెనీకి 3,000 ఎకరాలు కేటాయించిన ఘనత మరి రాజశేఖర రెడ్డి గారికి ఉంది, కేటాయింపు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి చక్రం తిప్పడం వల్లే గాలి జనార్దన్ రెడ్డి గారికి ఈ భూములు కేటాయించారు. ఎయిర్పోర్టు కోసం 3,100 ఎకరాలు అండ్ స్టీల్ ప్లాంట్ కోసం 10,700 ఎకరాలు. మళ్ళీ స్టీల్ ప్లాంట్ కట్టాడా? కట్టలేదు. ఏం చేశాడు ఆ భూమిని? గాలి జనార్దన్ రెడ్డి. నిజానికి ఆ భూమికి గాలి జనార్దన్ రెడ్డి ప్రభుత్వానికి కట్టిన డబ్బు ఎంత అంటే ఎకరం 18,000. ఏది? ఈ 10,700 ఎకరాలు స్టీల్ ప్లాంట్ కోసం కేటాయించిన భూమికేమో ఎకరం 18,000 కట్టి ఆ భూమిని తన వశం చేసుకున్నాడు. అదే ఎయిర్పోర్ట్ కోసం కేటాయించినటువంటి ఆ 3,100 ఎకరాలని ఎకరం 25,000 చొప్పున తన వశం చేసుకున్నాడు. అంటే ఈ 10,700 ఎకరాల కోసం ప్రభుత్వానికి 19,000 కోట్ల రూపాయలు చెల్లించాడు. అండ్ ఎయిర్పోర్ట్ కోసం కేటాయించినటువంటి 3,100 ఎకరాలకి 8 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి చెల్లించాడు గాలి జనార్దన్ రెడ్డి. అంటే చూడండి, మొత్తం దానికి 19 కోట్లు, దీనికి ఒక 8 కోట్లు, మొత్తం కలిపితే ఒక 27 కోట్ల వరకు ప్రభుత్వానికి గాలి జనార్దన్ రెడ్డి చెల్లించి మొత్తానికి 14,000 ఎకరాన్ని తన వశం చేసుకున్నాడు. ఈ 14,000 ఎకరాలని తర్వాత ఏం చేశాడు ఈ గాలి జనార్దన్ రెడ్డి? నిజానికైతే స్టీల్ ప్లాంట్ కట్టాలి, ఎయిర్పోర్ట్ కట్టాలి, రెండూ కట్టలేదు. ఈ 14,000 ఎకరాలను తీసుకుపోయి యాక్సిస్ బ్యాంకులో కుదవబెట్టాడు. 350 కోట్ల రూపాయలు లోన్ తీసుకున్నాడు. చూడండి, 27 కోట్లు ప్రభుత్వానికి కట్టి భూమి తీసుకొని ఆ భూమిని తీసుకుపోయి బ్యాంకులో కుదవబెట్టి 350 కోట్ల రూపాయలు లోన్ తీసుకున్నాడు. ఎంత లాభం? ఈ 350 కోట్లలో కొంత డబ్బు జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీలో షేర్లు కొనడానికి ఉపయోగించి ఉండొచ్చు కాక. ఇది నా ఆరోపణ కాదు, సిబిఐ ఆరోపణ. తర్వాత ఈ మొత్తం వ్యవహారం మీద సిబిఐ కేసులు పెట్టింది. నిజానికి ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ భూమిలో స్టీల్ ప్లాంట్ కట్టలేదు కాబట్టి 2013లోనే ఈ భూమిని వెనక్కి తీసుకుంటున్నట్టుగా ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం, అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నట్టున్నారు, ఆయన ఆల్రెడీ ఒక జీవో పాస్ చేశారు ఈ భూమిని వెనక్కి తీసుకుంటున్నామని. అప్పుడు యాక్సిస్ బ్యాంకులో కోర్టుకు వెళ్ళారు, మీరు ఎలా వెనక్కి తీసుకుంటారు, ఆ భూమి మా దగ్గర కుదవబెట్టబడింది,
మేము 350 కోట్ల రూపాయలు లోన్ కూడా ఇచ్చాము, మీరు వెనక తీసుకుంటే మేము నష్టపోతాం కదా అని చెప్పేసి యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. దాని మీద ఈ మధ్య క్లారిటీ వచ్చింది. అసలు యాక్సిస్ బ్యాంక్ లోన్ ఎట్టిస్తారు, దాంట్లో ఆ కండిషన్స్లో ఏదైతే ఆ భూమిని గాలి జనార్దన్ రెడ్డి కొంటున్నప్పుడు ప్రభుత్వం కండిషన్స్ పెట్టింది. ఈ భూమిని వేరే అవసరాల కోసం వాడొద్దు, ఈ భూమిని కుదవబెట్టొద్దు, ఈ భూమి మీద ఎలాంటి రుణాలు తీసుకోవద్దు, ఈ భూమిని స్టీల్ ప్లాంట్ కట్టడం కోసం, ఎయిర్పోర్ట్ కట్టడం కోసం మాత్రమే వాడాలి అని కండిషన్స్ పెట్టింది. ఈ కండిషన్స్ చదవకుండా, ఈ కండిషన్స్ ఫాలో కాకుండా ఈ యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు 350 కోట్లు లోన్ ఎలా ఇచ్చారు అని కోర్టు ముట్టకాయలేసి ఆ భూమిని ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకోవచ్చు కావాలంటే అని కోర్టు చెప్పడం వల్ల ఇప్పుడు ప్రభుత్వం ఆ భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్నది. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. ఇప్పుడు గాడి జనార్దన్ రెడ్డి నిజానికి 2009లో రాజశేఖర్ రెడ్డి గారు 2009 సెప్టెంబర్లో రెండోసారి గెలిచిన తర్వాత ఆయన దురదృష్టం కొద్దీ చనిపోయారు. తర్వాత కాలంలో గాడి జనార్దన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల మీద కూడా కర్ణాటకలో కేసులు నమోదు కావటం, అందులోనూ ఇంకో విషయం కూడా చెప్పుకోవాలి. ఇప్పుడు బ్రాహ్మణి స్టీల్స్ గురించి ఒక మాట చెప్పుకుంటున్నాం. రెండో మాట ఏంటంటే ఓబురాపురం మైన్స్. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ పెడతారు, స్టీల్ ప్లాంట్ పెట్టినప్పుడు మైన్స్ కావాలిగా, మరి ముడి సరుకు కావాలిగా. ముడి సరుకు కోసం ఓబురాపురంలో మైన్స్ కేటాయించారు. ఆ మైన్స్ కదా మళ్ళీ అది సపరేట్గా చెప్పుకోవాలి. ఆ మైన్స్ కూడా నిబంధనలకు విరుద్ధంగా గాలి జనార్దన్ రెడ్డి కేటాయించారు. అది ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉంటుంది. కడప జిల్లాలోనేమో 14,000 ఎకరాలు దోచిపెట్టారు. అనంతపురం జిల్లాలోనేమో మైన్స్, ఓబురాపురం మైన్స్ దోచిపెట్టారు నిబంధనలకు విరుద్ధంగా. మైన్స్ తీసుకున్నాడు, భూమి వాడుకున్నాడు. దీని మీద 2011 ఆ సమయంలో కేసులు నమోదైనవి. అప్పటికి నిజానికి ఆ సమయానికి బీజేపీ గవర్నమెంటే కర్ణాటకలో ఉంది. అయినప్పటికీ మంత్రి పదవికి రాజీనామా చేసి అరెస్ట్ అయ్యి జైలు జీవితాన్ని గడిపారు గాడి జనార్దన్ రెడ్డి. తర్వాత కాలంలో ఆ కేసులు కొద్దిగా అటు ఇటుగా పోతూ ఉన్నాయి. దాంట్లో శిక్ష పడింది, మళ్ళీ శిక్ష నుంచి స్టే తెచ్చుకున్నాడు, అదంతా జరుగుతుంది. కానీ ఈ భూమి అయితే కోర్టు క్లియరెన్స్ రావటం వల్ల ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకోగలిగింది. చూడండి ఎంత పెద్ద దొంగతనం. అంటే ఒక భూమిని కంపెనీ పెడుతున్నామని తీసుకున్నారు, కానీ కంపెనీ పెట్టలే. ఏం చేస్తారు, ఆ భూమిని బ్యాంకులో కుదబెట్టి లోన్ తీసుకున్నారు. ఎంత లోన్ తీసుకున్నారు? వాళ్ళు ప్రభుత్వం దగ్గర కొనుక్కున్నది ఈ భూమిని 27 కోట్లకైతే ఆ భూమి ద్వారా 350 కోట్ల రూపాయలు లోన్ తీసుకున్నారు. ఇప్పుడు ఈ రోజుల్లో మార్కెట్ విలువ ప్రకారం ఆ భూమి విలువ 5,000 కోట్లట. ఇప్పుడు ఈ రోజుల్లో ఉన్న విలువ ప్రకారం. ఇంకొకటి ఇక్కడ నష్టపోయింది మళ్ళీ యాక్సిస్ బ్యాంక్ అంటే ఆ బ్యాంకులో డిపాజిట్ చేసినటువంటి ఎవరు మనలాంటి వాళ్ళే. ఆ బ్యాంకులో డబ్బు కడతాం కదా. ఇప్పుడు ఈ యాక్సిస్ బ్యాంకే కాదు, లోన్లు ఇచ్చి ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వాళ్ళందరూ వల్ల నష్టపోయింది ప్రజలే. ఎందుకు? ఆ బ్యాంకులో డిపాజిట్ డబ్బులు ఎవరి? మనం డిపాజిట్ చేసుకున్నాయి కదా. మనం బ్యాంకులో వేసిన డబ్బులు బ్యాంకులు ఇంకొకరికి లోన్లుగా ఇస్తూ ఉంటాయి కదా. సో మొత్తానికి యాక్సిస్ బ్యాంక్ ఇక్కడ లాస్ అయింది, అంటే అంతిమంగా పబ్లికే లాస్ అయ్యారు. సో మొత్తానికి ఉన్నంతలో ఒక మంచి పరిణామం ఏంటంటే ఆ భూమి ప్రభుత్వం వశమైంది. ఆ భూమిని మళ్ళీ పారిశ్రామిక అవసరాల కోసం ప్రభుత్వం వాడుకునేటువంటి అవకాశం అయితే ఉంది. ఇప్పుడు ఆ రోజుల్లో అనుకున్న కడప స్టీల్ ప్లాంట్ మళ్ళీ ఈ రోజుల్లో రూపాంతరం చెందుతుంది. ఇది జిందాల్ వాళ్ళు చేస్తున్నారు. ఈ జిందాల్ వాళ్ళు కూడా నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడే జిందాల్ వాళ్ళు స్టీల్ ప్లాంట్ పెడతామని ముందుకు వచ్చారు. జిందాల్ కోసం జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని ఫేవర్స్ కూడా చేశారు. అంతా బాగానే ఉంది, కానీ ఫాలోఅప్ లేకపోవడం వల్ల జిందాల్ వాళ్ళు స్టీల్ ప్లాంట్ పెట్టలేదు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ జిందాల్ స్టీల్ ప్లాంట్కి, అంటే రాయలసీమ స్టీల్ ప్లాంట్ పేరుతో దాని నిర్మాణం జరుగుతుంది. దానికి రీసెంట్గా శంకుస్థాపన చేశారు. అది నిర్మాణం కొనసాగుతూ ఉంది. 2028 లోపు నిర్మాణం కంప్లీట్ చేపిస్తానని చంద్రబాబు నాయుడు గారు మాట అయితే ఇచ్చారు. చూడాలి, ఇది జరిగింది. Please do like, share and subscribe this channel.